మనము ప్రభుని ఆరాధించడానికి ఏ సత్యాలు మనం తెలుసుకోవచ్చండి అని ప్రశ్నిస్తే అది అర్థం చేసుకోకముందు అసలు ఈ మొదటి పేతురు అన్న ఈ పత్రిక ఎటువంటి సందర్భంలో రాశారు అన్నది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. వాట్ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఫస్ట్ పీటర్? ఈ మొదటి పేతురు రాస్తున్న సమయంలో, ఈ పేతురు భక్తుడు రాస్తున్న సందర్భంలో అక్కడున్న పరిస్థితి ఎలా ఉందండి అని మీరు అడిగితే, ఆ కాలంలో ఒక చక్రవర్తి ఉన్నాడు. ఆ చక్రవర్తి పేరు నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి ఒక పద్ధతిని పెట్టాడు. దాన్ని ఏమంటారంటే చక్రవర్తి పూజ. ఏంటండి చక్రవర్తి పూజ అంటే? అర్థం ఏంటంటే మనుషులు ఇంకెవరిని కూడా పూజించకూడదు, ఏ దైవాన్ని కూడా ఆరాధించకూడదు, కేవలం చక్రవర్తినే పూజించాలి, చక్రవర్తే దేవుడు మీకు అన్నట్టుగా పెట్టాడనమాట. ఇంతకీ ఆ చక్రవర్తి పేరేంటండి? నీరో చక్రవర్తి కదండి. ఈ నీరో చక్రవర్తి గురించి మామూలుగా చరిత్రలో మనం చదువుతున్నప్పటికీ కూడా చాలా క్రూరుడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది వారి దేవతలన్నీ విడిచిపెట్టి నీరోనే పూజించడం మొదలుపెట్టారు. కానీ క్రైస్తవులు మాత్రం, నిజమైన విశ్వాసులు మాత్రం, మేము అలాగా మనిషిని పూజించాం, మా దేవుడు యేసు ప్రభు, ఆయన మాత్రమే మేము పూజిస్తాం, ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనిషికి ఇవ్వలేము, నేను ఒక చక్రవర్తిగా గౌరవిస్తాం, చక్రవర్తిగా నీకు లోబడతాం, కానీ దైవం అన్న స్థానాన్ని మాత్రం నేను మీకు ఇవ్వలేమని చెప్పి నించున్నప్పుడు కక్ష కట్టాడనమాట. అయితే నీరో చేసిన పని ఏంటంటే, ఒకానొక టైంలో రోమ్ పట్టణాన్ని తగలబెట్టేసి కొత్త పట్టణాన్ని కడదాం అనుకున్నాడు. రాత్రి పంపించి, సైనికులను పంపించి పట్టణాన్ని, ఇళ్ళల్ని తగలబెట్టడం మొదలుపెట్టాడనమాట. అతనికి ఆ వ్యసనం ఉంది, ఏంటంటే కట్టాలి, కొత్తవి కట్టాలని. అతనికి నచ్చలేదు పట్టణం, కాల్చేద్దాం అనుకున్నాడు. కొత్తగా పట్టణాన్ని ప్రారంభిద్దాం, కొత్తగా కడదాం బిల్డింగ్స్ అన్నీ అని అన్నాడు. ఏ ప్లాన్స్ లేకుండానే ఆర్డర్ ఇచ్చేసాడు. సైనికులు వెళ్ళి ఇల్లులు తగలబెట్టడం మొదలుపెట్టారు. ఈ లోపల ఏమైందంటే తను అనుకున్న ప్లాన్ రివర్స్ అయింది. మనుషులందరూ రోడ్డున పడ్డారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు నీరోని ప్రశ్నించే దానికి సిద్ధపడుతున్నారనమాట. ఆ టైంలో ఏమి డిక్లేర్ చేశారంటే, మీ ఇల్లులు తగలబెట్టింది ఎవరో కాదు, ఆ క్రైస్తవులే అని చెప్పి అతడు చేసిన తప్పు ఎవరి మీద నెట్టాడంటే ఈ క్రైస్తవుల మీద నెట్టాడు. ఇంకంతే, మనుషులందరూ కూడా క్రైస్తవుల మీద పడ్డం మొదలుపెట్టారు. అదే అలుసుగా తీసుకొని నీరో కూడా ఏం చేశాడంటే క్రైస్తవులకి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు అనమాట. ఎంత భయంకరమైన హింసలు పెట్టాడంటే ఆ టైంలో నేను కొన్ని చదివాను. వీడేం చేసేవాడంటేనంట, క్రైస్తవులను పట్టుకొని తారులో ముంచేవాడంట. మనిషిని ఏం చేసేవాడు, తారులో ముంచి కట్టేసి కింద నిప్పంటించేవాడంట. ఈ తారు మెల్లిమెల్లిగా కాలుతుంది కదండి. ఈ కాలుతున్నప్పుడు మనుషులు గోల పెట్టేస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, కేకలేస్తూ ఉంటే ఆ లైట్లో కూర్చొని పార్టీ చేసుకునేవాడంట. అంత క్రూరంగా ఉండేవాడు మనిషి నీరు. ఇంకేం చేసేవాడండి అని అంటే, మనిషికి జంతువుల యొక్క చర్వాన్ని కుట్టేసేవాడట. జంతువుల యొక్క చర్వాన్ని కుట్టేసి సింహాలు కాట్లకి వదిలేసేవాడంటండి. ఇంకా సింహాలు మనుషుల్ని చీల్స్తూ ఉంటే వీడు గ్యాలరీలో కూర్చొని ఆనందించేవాడంట. అంత భయంకరమైన చిత్ర హింసలు పెట్టడం మొదలుపెట్టారు. ఈ కష్టాలని తట్టుకోలేక ఈ క్రైస్తవులు అనబడిన వారు చెదిరిపోయారట, పారిపోయారట. ఈ చెదిరిపోయారన్న పదం ఎక్కడ ఉంటుందంటే, మీరు మొదటి పేతురు మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే ఆ చెదిరిన అన్న మాట ఉంటుంది. చూడండి, నేను చదువుతాను. 2వ వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తం వల్ల ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతయ్య, కపదోకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. చెదిరిన వారు అంటున్నాడు. చెదిరిన వారు అంటే అర్థం ఏంటి? పారిపోయారు అనమాట. డిస్పర్స్డ్ అంటారనమాట. ఎక్కడో అక్కడ పారిపోయారు. యెరూషలేములో ఉండకుండా పారిపోయారు. వాళ్ళ ప్రాణాలని దక్కించుకోవడానికి పారిపోయారు, చెదిరిపోయారు వేరే వేరే ప్రాంతాలకి ఈ శ్రమలు తట్టుకోలేక. అయితే చూడండి, వాళ్ళకి ఇప్పుడు సొంత ఇల్లు లేదు, వేరే ఊళ్ళో చెదిరిపోయి పారిపోయారు అన్నమాట.
ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. వాళ్ళకెంతో కష్టాలు అంటే చూడండి, డబ్బులు ఏమి లేవు చేతిలో, పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎలా పోషించాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి అన్నమాట. అలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ విశ్వాసం కదిలిపోతూ ఉంటుంది. అలాంటి వారిని విశ్వాసంలో బలపరచడానికి ఈ పేతురు భక్తుడు ఈ పత్రిక రాస్తాడనమాట. వాళ్ళని ధైర్యపరచడానికి, వాళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఉండాలని చెప్పి ఈ గొప్ప ఈ మొదటి పేతురు యొక్క పత్రిక రాస్తాడనమాట. మొదటి అధ్యాయంలో చాలా విషయాలు ఉంటాయి, మనం ఇంతకుముందు ధ్యానించాం. అయితే ఇదినో మనం ఈ 2వ అధ్యాయంలో ఏ రీతిగా ఇలాంటి కష్టంలో ఉన్న వారిని భక్తుడు ఆదరిస్తున్నాడు, ఏ విషయాలను బట్టి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడని చెప్పడానికి కనీసం ఒక 8 శ్రేష్టమైన విషయాలు మనం ఈ భాగంలో మనం చూడగలం. సో ఈ 8 పాఠాలు కూడా నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. దేవుణ్ణి మనం ఏ రీతిగా మనం ఆయన్ని ఆరాధించగలం. మొట్టమొదటి పాఠం దేవుణ్ణి ఆరాధించడానికి, ఇలాంటి కష్టంలో ఉన్న వారిని ఆదరించడానికి దేవుడు వారికి తెలియజేసిన పాఠం ఏంటంటే, మీరు చెదిరిపోయినా సరే దేవుడు మీ మధ్య ఉన్నాడు. చెప్పండి, మొట్టమొదటి పాఠం ఏంటి? దేవుడు, మీరు చెదిరిపోయినా సరే దేవుడు మీ మధ్య ఉన్నాడు. అది ఫస్ట్ పాయింట్ వరకు చెప్తున్నాడు అన్నమాట. ఇది ఎలా చెప్పారండి అని అంటే 5వ వచనం ఒకసారి చూద్దాం, 5th verse చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చాలు చూడండి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడ్డారు అంటున్నాడు అనమాట. ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు పేతురు భక్తుడు ఇక్కడ అనంటే, యెరూషలేములో దేవాలయం ఉంటుంది. దేవాలయం అని వెంటనే దేవుని సన్నిధి అని అర్థం, దేవుడు ఆ దేవాలయంలో ఉన్నాడు అని అర్థం. అయితే వీళ్ళు ఇప్పుడు చెదిరిపోయారు కదా, వీళ్ళకి దేవాలయం లేదే, వీళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, అరే మేము దేవునికి దూరం అయిపోయాం, యెరూషలేము ఉంటే మందిరం ఉంది, అక్కడికి వెళితే అక్కడ దేవుడు సన్నిధి మాకు ఉంటుంది అని అలా అనుకుంటా ఉంటే వాళ్ళకి భక్తుడు రాసి అంటున్నాడు, మీరు అలా అనుకోద్దు, మీరు సజీవమైన రాళ్ళు, మిమ్మల్ని దేవుడు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకొని మీ మధ్య ఉన్నాడు. ఆయన నివసిస్తున్న గోడల్లో కాదు, ఆయన మీ మధ్య ఉన్నాడు, దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి అని అన్నాడు అనమాట. అసలు ఆ మాటే వాళ్ళకి ఎంతో ఆదరణ వచ్చింది. మేము ఇంకా యెరూషలేము నుంచి మమ్మల్ని తరిమేశారు, మాకు మందిరం లేదే, మేము ఆ గుడికి వెళ్ళలేకపోతున్నామే అని మీరు అనుకుంటున్నారా? కాదు, మిమ్మల్ని దేవుడు ఒకప్పుడు మృతులే కానీ ఆయన జీవాన్ని మీకు ఇచ్చాడు, మిమ్మల్ని రక్షించుకున్నాడు, మిమ్మల్ని ఆత్మ సంబంధమైన రాళ్ళు అని పిలుస్తూ, సజీవమైన రాళ్ళు అని పిలిచి ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుకొని మీ మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు. అసలు దీన్ని బట్టి మీరు చాలా దేవుని స్తుతించాలి. దేవుడు మీ మధ్య ఉన్నాడు. నిజానికి దేవుడు ఉండేది ఈ గోడల్లో కాదండి. దేవుడు మనల్ని సజీవమైన రాళ్ళు అని పిలుస్తున్నాడు అన్నమాట. మనల్ని ఒక మందిరంగా కట్టుకున్నాడు, మన మధ్య ఆయన నివసిస్తున్నాడు అన్నమాట. ఆయన మన మధ్య ఉన్నాడు అన్నమాట. అసలు అలా మన మధ్య మనతో ఉన్నందుకే మనం దేవుని ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి. క్రిస్మస్ టైంలో మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. ఆయనకు ఒక పేరు ఉంది, ఇమ్మానుయేలు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు, దేవుడు మనతో అని అర్థం అనమాట. గాడ్ విత్ అస్, ఇంగ్లీష్లో కరెక్ట్ వర్డ్ ఏంటంటే గాడ్ విత్ అస్. అంటే అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. సో పౌలు భక్తుడు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు అని చెప్పి అంత మంచిగా రాస్తారు. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించుచున్న నువ్వు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందులో విశ్వాసం వల్ల. ఇక్కడ మాట ఉంది చూసారా, క్రీస్తే నా యందు
జీవించుచున్నాడు. చెప్పండి నాతో పాటు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. సో ప్రభు ఎక్కడున్నాడంట? మన మధ్య. క్రీస్తు నా యందు, నాలో ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత శ్రేష్టమైన మాట. దేవుని మనం ఆరాధించేటప్పుడు, దేవా మేము ఒక్కొక్కసారి ఒంటరి అనుకుంటూ ఉంటాం, కానీ నువ్వు మా మధ్య, నువ్వేం చేస్తున్నావు? జీవిస్తున్నావు. అందుబట్టే నీకెన్నో వందనాలని చెప్పి దేవుని మనసారా మన స్తుతులు చెల్లించాలి. గాడ్ విత్ us. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాడండి. ప్రతి మనిషి దగ్గర ఉంటాడా? ఎవరి దగ్గర ఎవరికి తోడుగా ఉంటాడు? ఎవరితో ఉంటాడు? ఇప్పుడు క్రిస్మస్ టైంలో చాలా క్యారెక్టర్స్ మనకు కనపడుతుంటాయి. హేరోద్రాజు ఉన్నాడు అక్కడ, ఆడి దగ్గర ఉంటాడు దేవుడు? అసలు ఉండడు. అలాంటి దగ్గర ఉండడు. మరి ఎవరి దగ్గర ఉంటాడండి? మనం ఎప్పుడు ధైర్యంగా అనగలం, దేవుడు నా మధ్య ఉన్నాడు, నాతో ఉన్నాడని ఎప్పుడు అనగలం చెప్పండి? ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం దయచేసి తీయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు ప్రభుకు ఒక పేరు ఇచ్చారు. 23వ వచనంలో ఒక పేరు ఇచ్చారు. 21లో ఏం పేరు ఉంది, 23లో ఏం పేరు ఉందో చెప్పగలరా మీరు నాకు? ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. సో యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. సో 21వ వచనంలో ఆయనకి ఏం పేరు ఉంది? 21 యేసు. 23 అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతా జరిగను. ఇమ్మానుయేలు అనే పేరుకు భాషాంతరం దేవుడు మనకు తోడు. సో ఇక్కడున్న ఆయనకు పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అని ఆయన పేరు పెట్టారట. ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుని మనకు తోడు. ఇప్పుడు చూడండి, ఈ 2 పదాలని జాగ్రత్తగా గమనించండి. ముందు ఏ పేరు వచ్చింది? యేసు. రెండోది ఏం పేరు వచ్చింది? ఇమ్మానుయేలు. ఈ 2 పేర్లు మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఎవరైతే యేసు ప్రభును రక్షకుడుగా అంగీకరిస్తారో, వారి పాపాల నుంచి విడుదల ఎప్పుడైతే మనం పొందుతామో వాళ్ళకే దేవుడు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. అది పాయింట్. అర్థమైందా? ఆయన్ని రక్షకుడుగా అంగీకరించకుండా దేవుడు నాకు ఇమ్మానుయేలుగా నాకు తోడుకున్నాడు అన్న అవివేకం, అజ్ఞానం అన్నమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి తోడుగా ఉంటాడు ప్రభు? ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళకే ఆయన ఇమ్మానుయేలుగా ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. అది వీళ్ళని ప్రభు సజీవమైన రాళ్ళుగా చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. వారి మధ్య ఆయన నివసిస్తున్నాడు అన్నమాట. మనం దేవుని స్తుతించాలి. దేవా, ఒకప్పుడు నేను దూరస్తుండే, కానీ నన్ను రక్షించుకున్నావు, నీ జీవాన్ని నాకు ఇచ్చావు, నా మధ్య నివసిస్తున్నావు, అందుబట్టే నీకు స్తోత్రాలని చెప్పి దేవుని మన స్తుతులు చెల్లించాలి. అది మొదటి పాఠం మనం నేర్చుకున్నాం. సో మొదటి పాఠం, మన మధ్య ఉన్నందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. రెండవది, ఇలాంటి కష్టంలో ఉన్న వారికి భక్తుడు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ యాజకులు అని పిలుస్తున్నాడు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? పరిశుద్ధ యాజకులు. చూడండి 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలంలో ఆత్మ సంబంధ బలులు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్టు. సో రెండోది, దేవుడు మనకి ఇచ్చిన పేరు ఏంటండి? పరిశుద్ధ యాజకులు. హోలీ ప్రీస్ట్, హోలీ ప్రీస్ట్హుడ్ అంటున్నాడు. పరిశుద్ధ యాజకులు. అసలు ఈ మాట ఆ కష్టంలో ఉన్న వారిని, చెదిరిపోయిన వాళ్ళకి ఏ రకంగా ఆదరణ వస్తుందండి అని మీరు అనొచ్చు. అసలు యాజకులు అన్న పదాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. యాజకులు అన్నవాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్లో మనకు కనపడతారు. యాజకులు అన్నవాళ్ళు, యాజకులు ఎక్కడుండేవారు? వాళ్ళ పని ఏంటి మీరు చెప్పగలరా? మందిరంలో ఉండేవారు, ఆ టెంపుల్లో ఉండేవారు అనమాట, దేవాలయంలో ఉండేవారు. అయితే దేవాలయంలో ఆవరణం అంటూ ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి దేవుడు ఒక్కళ్ళకి అవకాశం ఇచ్చాడు. ఎవరికో తెలుసా? యాజకులకి. మామూలు మనుషులందరూ బయటనే ఉండాలి, కానీ వారి పక్షాన లోపలికి వెళ్ళి ఆయన సన్నిధిలో, ఆయన ఆఫీస్లో, లేదా మాటలో చెప్పాలంటే ఆయన స్థలంలో దేవునికి సమీపంగా ఉండడానికి అవకాశం ఇచ్చింది దేవుడు. ఎవరికి తెలుసా? యాజకులకు. వాళ్ళు మాత్రమే
ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలోకి ఒకేసారి సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేది ఎవరంటే ప్రధాన యాజకుడు అనమాట. కానీ ఆ పరిశుద్ధ స్థలంలో పనులు చేసేదంతా ఎవరంటే యాజకులు మాత్రమే. దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని యాజకులకి అక్కడ ఇచ్చాడు. కానీ ఇప్పుడు చెదిరిపోయిన వీరిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? మీరెవరో తెలుసా? దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచుకొని మిమ్మల్ని వాడుకోవడానికి, మిమ్మల్ని యాజకులుగా దేవుడు చేసుకున్నాడు అన్నాడు. ఈయన మమ్మల్ని వాడుకోవడానిక, మమ్మల్ని యాజకులను పిలుస్తున్నాడు. అవును, మిమ్మల్ని పరిశుద్ధపరిచి యాజకులుగా చేసుకున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో మనం గమనిస్తేనండి, యాజకులు అన్న వారిని దేవుడు పరిశుద్ధపరిచేవాడు. ఎందుకంటే ఒక వ్యక్తిని వాడుకోవాలంటే దేవుడు ముందు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని పరిశుద్ధపరుస్తాడు అన్నమాట. పరిశుద్ధపరచకుండా వాడుకోడు. ఏ రీతిగా పరిశుద్ధపరిచేవాడు అంటేనండి, నేను మామూలుగా మీకు ఒక వచనాన్ని మీకు చూపిస్తే మీకు అర్థమవుద్ది. లేవికాండం 8వ అధ్యాయం దయచేసి తీయండి. లేవికాండం 8వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూసి 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. తరువాత అతడు అతనికి చొక్కాయి తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదు వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దానివల్ల అతనికి ఏఫోదును బిగించి సో మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది? ముందు స్నానం చేయించాడట, తర్వాత ఏఫోదును ధరించిన వాళ్ళు యాజకులు వేసుకునే వస్త్రాలు అనమాట. అది వేసుకొని దేవుని సన్నిధిలో పని చేయాలి. అలాగా స్నానం చేయించాడంట. మళ్ళీ ఇంకోటి పక్క పేజీలో మనం చూస్తే 23వ వచనం ఇంకేం చేశాడో చూడండి. మోషే దానిని వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడి చెవి కొన మీదను అతని కుడి చేతి బొటన వేల మీదను అతని కుడికాలి బటన వేలు కొన మీదను దాన్ని చమిరను. ఏం చేశాడంటే వధించాడట, రక్తాన్ని తీసుకున్నాడంట. ఎక్కడెక్కడ పామాడు? కుడి చెవి కొన, ఇంకా కుడి చెయ్యి బటను వేలు, ఇంకా కుడికాలు బటను. ఎందుకు అక్కడక్కడ రాశాడండి? చెవు దగ్గర ఎందుకు రాశాడు తెలుసా? ఇంకో ఇప్పుడు వరకు నువ్వు ఈ చెవుతో అపవిత్రమైనవి విన్నావు, కానీ నేను దీన్ని పవిత్రపరిచాను. ఇక నుంచి నువ్వు వినాల్సింది ఏంటో తెలుసా? నేనేం చెప్తే అది నువ్వు వినాలి. అందుకోసం నీ చెవిని, నీ వినికిడి నేను పవిత్రపరిచాను. కుడి చేయి, చేతులతో ఎన్నో అపవిత్రమైన పనులు చేసావు, కానీ ఇప్పుడు అంతటిని నేను కడిగాను. ఇక మీదట నువ్వు నా పనులు నువ్వు చేయాలి. కాళ్ళుతో పరుగులెట్టావు పనికిమాలిన పనులన్నీ చేయడానికి, నాకు నచ్చనివన్నీ చేయడం పరుగులెట్టావు. ఇదిగో నేను రక్తాన్ని ద్వారా నిన్ను పవిత్రపరుస్తున్నాను. ఇక మీదట నువ్వు నా కొరకు నమ్మకంగా జీవించాలని చెప్పి ఆ వ్యక్తిని, ఒక యాజకుడిని దేవుడు ఏం చేస్తున్నాడు? పవిత్రపరిచి అప్పుడు ఆయన కార్యాల కోసం ఏం చేస్తున్నాడు? వాడుకోండి. ఇదంతా పాత నిబంధన గ్రంథంలో. కానీ దేవుడు మనల్ని పరిశుద్ధ యాజకులు అని పిలిచి ముందు మనల్ని పరిశుద్ధపరిచాడు. మన పాపాలన్నీ ఆయన అమూల్యమైన రక్తంతో ఏం చేశాడు? కడిగి శుద్ధి చేసి ఇప్పుడు మనల్ని ఆయన కార్యాల కోసం వాడుకుంటున్నాడు అన్నమాట. పాత నిబంధన గ్రంథంలో యాజకులు మామూలుగా చేసే పనులు ఏంటంటే ఏమైనా చెప్పగలరా? మీకు జ్ఞాపకం ఏమైనా చెప్పగలరా? ఏం చేసేవారండి? బలులు అర్పించేవారు. ఇంకేం చేసేవారు? వాళ్ళకి డైలీ పనులు ఉండేవి, వారం వారం చేసే పనులు ఉండేవి, సంవత్సరంకి ఒకసారి చేసే పనులు ఉండేవి. డైలీ వాళ్ళు చేసే పనులు ఏంటో చెప్పనా? ఒక యాజకులు చేసే పనులు డైలీ, ప్రతిరోజు ఉదయము సాయంత్రం కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ దీపవృక్షం ఉండేది. ఏంటి? దీపవృక్షం. దాంట్లో నూనె వేయాలి రెగ్యులర్గా. అంతేకాకుండా అక్కడ ఒత్తులు ఉండేవి. ఒత్తులు చూడండి, మరి ఎలాగాలంటే ఏం పెట్టాలి? ఒత్తు. ఉదయం ఆ మంచి ఒత్తును కత్తిరించి, ఎక్కడెక్కడైతే మాడిపోయింది అవన్నీ కత్తిరించి చక్కగా వాటిని వెలిగించాలి. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ ఆయిల్ అంతా ఏమైపోద్ది? అయిపోద్ది. సో అప్పుడు సాయంత్రం కూడా మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఆయిల్ వేయాలి. ఆలివ్ నూనె వేయాలన్నమాట. వేసి మళ్ళీ ఒత్తులన్నింటినీ సరిచేయాలి. అదొక పని. ఇంకేం చేసేవారండి అని చూస్తే ప్రతిరోజు కూడా ధూపవేదిక ఉండేది. ఆ ధూపవేదిక మీద ఉదయం సాయంత్రం ఏం వేయాలి? ధూపం వేయాలి. అది వాళ్ళ పని, డైలీ చేసే పనులు అంట. మళ్ళీ వారం వారం చేసే పనులు ఏంటంటే వాళ్ళకి సముఖపు రొట్టెలు ఉండేవన్నమాట. ఆ రొట్టెల్ని ఎవ్రీ వీక్ ఏం చేయాలి? మార్చాలి, రొట్టెలు మార్చాలి. ఇది వారం వారం చేసే పనులు. దాని తర్వాత డైలీ చేసే పనులు. అంతేకాకుండా బలులు అర్పించేవారు. బలుల్లో కూడా 5 రకాల బలులు ఉండేవి. పాప పరిహారార్థ బలి,
తర్వాత సిన్ ఆఫరింగ్ అంటారు, గిల్ట్ ఆఫరింగ్ అపరాధ పరిహారార్థ బలి, తర్వాత ధాన్యాన్ని అర్పించేవారు, తర్వాత దహన బలి ఉండేదన్నమాట, సమాధాన బలి, ఇలాంటి బలులు అర్పించేవారు. ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో ఒక యాజకులు దేవుని మందిరంలో చేసే పనులు అనమాట. దేవుడు పరిశుద్ధపరచుకొని ఆయన ఇంటిలో పనిచేసే అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో వారిలో ఉన్నాం. దేవుడు మనలో కూడా ఏమని పిలుస్తున్నాడు? మీరు పరిశుద్ధ. ఇప్పుడు మనం కూడా రోజుకు బలేద్దామా, లేకపోతే దూపమేద్దామా కూర్చొని? ఏం చేయాలి? మన పని ఏంటండి? మన పనులేంటి? బైబిల్లో ఒక 4 వచనాలు మీకు చూపిస్తాను. అంటే చాలా ఉన్నాయి. ఒక యాజకుడిగా మన బాధ్యత ఏంటో. ఓకే, ఇప్పుడు మనల్ని దేవుడు అని పిలుస్తున్నాడు, మీరు పరిశుద్ధ యాజకులు అంటున్నాడు కదా, మన పని ఏంటి అని చెప్తే ఒక 4 వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 15. స్తుతి యాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించు. స్తుతి యాగము, ఏం యాగం అంటే స్తుతిని ఒక యాగంగా దేవునికి మనము ఇప్పుడు ఈవేళ ఆదివారం మందిరంకి వచ్చామండి, మనందరం మోకరించాం, ఆరాధన వర్తమానం వింటున్నాం. దీని తర్వాత మనకు అందరికీ అవకాశం ఇస్తున్నాం ఏం చేయడానికి? ఆరాధించడానికి. ఆరాధించేటప్పుడు నోరు తెరిచి జిహ్వా ఫలం, జిహ్వా అంటే ఏంటో తెలుసా? నాలుక. మన నోరు తెరిచి దేవుణ్ణి మనం స్తుతించడం, అది స్తుతి యాగం. అంటే ఒక యాజక ధర్మాన్ని మీరు నేను ఏం చేస్తున్నాం? ఇక్కడ నెరవేరుస్తున్నాం. దేవుడు మన యాజకులను పిలిచారంటే మన బాధ్యత ఏంటి? నోరు తెరిచి దేవుని ఏం చేయాలి? మన స్తుతులు చెల్లించాలి, ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించాలన్నమాట. అది ఒక పని ఒక యాజకుడిగా. ఇంకేంటండి మన బాధ్యత అంటే హెబ్రీ పత్రిక 13:16 చూడండి, 16th verse. ఇక్కడ ఏంటుంది? ఉపకారము ధర్మమును చేయ మరొకటి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ ఒక యాగం గురించి చెప్పాడు. ఇక్కడ ఏంటట? ఉపకారము ధర్మమును చేయొచ్చు. చూడండి, తోటి విశ్వాసులకు, కష్టంలో ఉన్న వారికి మీరు ఉపకారం చేశారంటే, వారికి పరిచర్య చేశారంటే దేవుని దృష్టిలో అది ఏంటంటే యాగమే. యాగమే. ఒక యాజకుడిగా కష్టంలో ఉన్నాడు తోటి విశ్వాసి, వెళ్ళి ఆదరించారు, ధైర్యపరిచారు, వాళ్ళ అవసరం తీర్చారు. అది కూడా దేవుని దృష్టిలో ఏంటంటే ఒక యాజక ధర్మం, ఒక యాగం అంటండి. సో స్తుతించడం ఒక యాగము, ఉపకారం చేయటం యాగము. ఇంకో వచనం రోమా 15:16, రోమన్స్ 15:16. ఇక్కడ ఒక యాజకుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? రోమన్స్ 15:16. సువార్త విషయమై యాజక ధర్మం. ఇక్కడ ఒక యాజక ధర్మం ఉందంటండి. ఏంటది? సువార్త చెప్పడం. ఒక అన్యజనులకు, దేవుడెవరు ఎరగని వారికి నువ్వు వెళ్ళి దేవుని మాటలు చెప్పి ఆయనే నిజమైన దేవుడు, ఆయనే పాపాలు క్షమించేవాడు, ఆయనే మోక్షానికి మార్గం అని చెప్పి సువార్త చెప్పావు అంటే అది యాజక ధర్మం. సో ఇప్పుడు మనకి దూపమేయడమును లేకపోతే దీపవృక్షం వెలిగించడం ఈ పనులు కాదు మనకి ఉన్నవి. మన పనులు ఏంటి చెప్పండి? ఒక యాజకులుగా దేవుని స్తుతించడం, తోటి విశ్వాసులకేమో ఉపకారం చేయటం, లోకానికి సువార్త. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 డైమెన్షన్స్ కనపడుతున్నాయి మనకి. 3 డైమెన్షన్స్ అంటే దేవుని వైపు ఏం చేయాలి? దేవునికి స్తుతులు చెల్లించాలి. డైరెక్షన్ ఎటు ఉంది? పైకి ఉంది. ఇంకోటి, తోటి విశ్వాసులు ఏం చేయాలి? ఉపకారం చేయాలి, ఉపకార ధర్మం చేయాలి. మరి లోకానికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు 4వ డైరెక్షన్ ఏంటో తెలుసా? మన వైపు ఉంటుంది. చూడండి, అది రోమా 12:1. సజీవ యాగంగా మన శరీరాలకు సమర్పించుకోవాలంటుంది. రోమా 12:1 చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచుండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ ఒక అర్పణ ఇమ్మంటున్నాడు. ఏంటి ఈ యాగము? ఈ యాగము సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకోవడం. శరీరాలను సమర్పించుకోవడం అంటే ఏంటి అర్థం? చూడండి, మనం ఈ శరీరంతో బ్రతుకుతాం. ఎంతకాలం ఈ శరీరం అంతా ఉంటుంది చెప్పండి? ఈ లోకంలో బ్రతినంతకాలం ఈ శరీరం మనకుతో ఉంటుంది. ఈ శరీరాన్ని రక్షింపబడకముందు ఇదే శరీరంతో దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేసాం. దేవుని ఏడుదొద్దంటే అవే చేసాం.
ఆయన్ని బాధ పెట్టే పనులే చేశాను. కానీ అంటున్నాడు, ఇప్పుడు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరం, అంటే ఈ శరీరమే ఆయనకేం చేయాలి, ఇంకా సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యం బట్టి. అంటే అర్థమేంటి తెలుసా, దేవా ఈ చేతులతోనే ఇంతకుముందు అపవిత్రమైన పనులు చేశాను. జనాల్ని కొట్టడం, సిగరెట్లు తాగడం, లేకపోతే అపవిత్రమైన అసహ్యమైన పనులు ఈ చేతులతోనే చేశాను. కానీ ఈ చేతుల్ని నువ్వు పవిత్రపరిచావు, పరిశుద్ధపరిచావు. ఈ చేతులతో ఇక మీదట నేను నీ కొరకు జీవిస్తాను. ఒక ట్రైన్లోనంట ఒక నలుగురు కలిసి ప్రయాణం చేసి వెళ్తున్నారట. ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ట్రైన్లో వెళ్ళిన వెంటనే ఇంకో మాటలు కలుస్తాయి కదా. మాటలు కలిసిన తర్వాత సగం దూరం వెళ్ళిన తర్వాత, ఏమండి పేకాట ఆడదామండి అని అన్నారట. అంటే మొత్తం అందరూ అని అన్నారట. కానీ ఒక ఆయన మాత్రం ముందుకు రావట్లేదట. మొత్తానికి కార్డ్స్ పంచుతారు కదా, ఈయనకి వేస్తూ ఉంటే, ఏమండి నాకు వద్దండి, నాకు ఇది మీ ముగ్గురు ఆడండి అంటున్నాడు. ఏమి 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 అని నొక్కి అడుగుతుంటే ఆయన అన్నాడంట, ఈ చేతులు నావు కాదండి అని అన్నాడంట. వాళ్ళందరూ బుర్రపడైపోయిందట. ఏంటి చేతులు నావు కాదంటున్నాడు ఏంటి అని అంటే, ఇంతకుముందు బాగానే ఆడేవాడు కదా, ఏంటి ఇప్పుడు ఎందుకు అని అంటే, ఈ చేతులు ఇంకా నావు కాదండి అని. ఏంటి అని చెప్పి కొంచెం ఎదాలు చేశారట ముందు. తర్వాత నొక్కి అడిగితే అప్పుడు అన్నాడంట, ఈ చేతులు ఇంకా ఏసైవండి. ఇక ఇంతకుముందు నేను మీకంటే అపవిత్రంగా నేను వాడాను ఈ చేతుల్ని, కానీ ఇక నుంచి ఇవి ఆయనకి ఇష్టం లేనివి నేను ఈ చేతులతో ఇంకా చేయనండి, ఇంకా ఆయనకి ఇచ్చేసానండి. అదంట శరీరాన్ని ఏం చేయడం, సజీవ యాగంగా ఆయనకు సమర్పణ. ఇవే కళ్ళతో అపవిత్రమైన చూస్తూ అపవిత్రమైనవన్నీ చేసాం, కానీ ఇక మీదట ఇంకా అలా చేయను. ఈ కళను ఇంకా ప్రభుకి సమర్పించుకుంటున్నాను, ఆయనకి ఇష్టమైనవే నేను చేస్తాను. మన శరీరాన్ని ఆయనకు ఆ రీతిగా ఏం చేయాలట, సమర్పించుకోవడం. అది యాజక ధర్మం. అది అర్థమవుతుంది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యాజకులుగా మనం ఏం చేయాలి, 4 డైరెక్షన్స్ చెప్పాను. దేవుణ్ణి ఏం చేయాలి, స్తుతించాలి. విశ్వాసులకి ఉపకారం చేయాలి. లోకానికి సువార్త చెప్పాలి. మనం ఏం చేయాలి, సజీవ యాగంగా మన శరీరాలను ఆయనకి సమర్పించుకోవాలి. ఇది నువ్వు నేను ఒక యాజకుడిగా చేయాల్సిన పని. అయితే ప్రభు మనల్ని అలా పరిశుద్ధ యాజకులుగా చేసినందుకే మనం దేవుని ఏం చేయాలి, స్తుతులు చెల్లించాలి. ఈ విషయాన్ని ఆ కష్టంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు అనమాట. మీరు అనుకుంటున్నారు మందిరం దూరం అయిపోయాం, కాదు, మిమ్మల్ని దేవుడు పరిశుద్ధ యాజకులు అంటున్నాడు. మూడోది, మనం మళ్ళీ ఇంతకీ మనం చదువుతున్న భాగం ఏదండి, 1 పేతురు 2వ అధ్యాయం 3వ పాఠం. ఇక్కడ ప్రభుని మనం ఆరాధించడానికి ఇంకేంటండి మనం నేర్చుకోవచ్చు అని అంటే, ఇక్కడ చూడండి, ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా మనం చేశాడంటండి. ఎలాగట, ప్రభుని ప్రేమించే వ్యక్తులుగా మనం చేశాడు. ఎక్కడ రాస్తుందండి అంటే 7వ వచనం చూడండి. 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చాలు. విశ్వసించుచున్న మీకు ఆయన ఎవరు, అమూల్యమైన వాడు. అంటే యేసు ప్రభుని అమూల్యమైన వాడుగా ప్రేమించే వ్యక్తులుగా దేవుడు మనల్ని చేశాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, ఏమండి వీళ్ళ మందిరంకి ఎందుకు వచ్చారండి అని అంటే, ప్రభు అంటే మాకు ఎంతో ప్రేమ అండి, ఆయన మాకు ఎంతో అమూల్యమైన వాడండి, అందుకోసం వచ్చాం మందిరానికి. ఎందుకండి వాక్యం వింటున్నారు, ఆయన అంటే మాకెంతో అమూల్యమైన వాడండి, ఆయన మాటలు అంటే మాకెంతో విలువైనవి, అందుకోసం. ఏమండి ఎందుకంటే వాయిద్యం వాయిస్తున్నారు, ఎందుకంటే ఆయన పరిచర్యలో పాల్గొంటున్నారు, ఎందుకంటే వాక్యం చెప్తున్నారు, ఎందుకంటే సువార్తకి వెళ్తున్నారు, ఎందుకంటే ప్రభు అంటే మాకెంతో ప్రేమ అండి, ఎందుకంటే ఆయనకు కానుకలు ఇస్తున్నారు, ప్రభు అంటే మాకెంతో ప్రేమ అండి. ప్రభుని అమూల్యమైన వాడుగా ప్రేమించే అలాంటి మనసు ప్రభు మనకు ఇచ్చాడు. ఒకప్పుడు మనం ఆయన్ని ద్వేషించేవాళ్ళం, ఆయన అంటే పడేది కాదు. కానీ ఇప్పుడు మనకు ఆయన ఎంతో అమూల్యమైన వాడు, ఆయన అంటే ఎంతో మనకు ప్రేమ. నిజానికి మనం ఆయన ప్రేమిస్తున్నాం అంటేనే అదే ఒక విశ్వాసి యొక్క లక్షణం. నువ్వు నిజమైన విశ్వాసి అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే, రుజువుల్లో ఒక రుజువు ఏంటంటే, ప్రభు పట్ల మనకేమొస్తుంది, ఒక రకమైన ప్రేమ అన్నమాట. ఆయన నా ప్రభు. ఈవెన్ మనం కీర్తన 16లో కూడా చూస్తే, నీవే నా ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదు, నువ్వే నాకు విలువ. మళ్ళీ కీర్తన 73:25లో అంటాడు,
ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. యు ఆర్ ప్రెషియస్ టు మీ, యు ఆర్ సో ప్రెషియస్. నువ్వు నాకు ఎంతో విలువైన వాడివి. ఇప్పుడు ఇంకో అద్భుతం చూపిస్తాను చూడండి. ఏంటో తెలుసా? ఇప్పుడు మనం దేన్నన్నా ప్రేమించాలి అంటే ముందు కళ్ళతో చూడాలి, అంతేనా? ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళామండి, అక్కడ మంచి బట్టలు ఉన్నాయండి, ముందు కళ్ళు చూస్తాయి. కళ్ళు ఏది చూస్తాయో హృదయం దాన్ని ఏం చేస్తుంది? ఆకర్షింపబడి ప్రేమిస్తుంది, అంతేనా? అయ్యో బాబాయ్ నాకు చాలా నచ్చేసిందండి, చూసిన వెంటనే నచ్చేసిందండి అంటాం, చూసావు కాబట్టి. అయితే ఇప్పుడు మనం ప్రభుని కళ్ళారా చూసామా? లేదే. ఇప్పుడు కళ్ళ చూసామా? నేనే చూడలేదు. కానీ ఆయన పట్ల ప్రేమ ఎలా వచ్చింది? ఆ పాయింట్ నేను ఎత్తింది కాదు, పేతురు భక్తుడు వీళ్ళకి రాస్తూ ఆ పాయింట్ తీసుకొస్తాడు. ఎక్కడ చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఆ చూసిన మాట, మీరు ఆయన చూడకుండానే ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. ఇంకా అంటున్నాడు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాసక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించున్నారు. చూడండి, మీరు చూడకుండానే ఆయన ప్రేమిస్తున్నారు, చూడకుండానే ఆయన్ని విశ్వాసం ఉంచుతున్నారు. అంటే నిజమైన విశ్వాసులకు ఆయన పట్ల ఏముంటుంది? ప్రేమ. నేను అన్నాను కదా, నిజమైన విశ్వాసులు అని చెప్పాలంటే ఒక రుజువు ఏంటంటే, ఒక ప్రూఫ్ ఏంటంటే ప్రభు పట్ల ఏముంటుంది? ప్రేమ. ఇప్పుడు ఇలాంటి విషయాన్ని ఎవరికి చెప్తున్నాడంటే కష్టాల్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా సరే మీరు ప్రభుని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నాడే. అమూల్యమైన వాడిగా మీరు ఎంచుతున్నారే. అసలు మీరు గొప్ప విశ్వాసులు. మీరు నిజంగా దేవుడు మీకు ప్రభు పట్ల అంత ప్రేమను పెట్టాడు. మీకుగా రాలేదు అది. మనం ప్రభుని స్తుతించేటప్పుడు, ప్రభువా నీ పట్ల నాకేమిచ్చావు? ఆ ప్రేమ ఇచ్చావే, అందుబట్టే నీకెన్నో వందనాలని చెప్పి దేవుని మన స్తుతులు చెల్లించావు. యు ఆర్ సచ్ ప్రెషియస్ టు మీ. నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదన్నంతగా మనం ఆయన్ని ప్రేమిస్తున్నామే. అసలు దాన్ని బట్టే మనం ప్రభుని ఎంతో మనము స్తుతులు చెల్లించాలండి. ఇట్ ఈస్ అ మార్క్ ఆఫ్ అ ట్రూ బిలీవర్. సో ఇప్పుడు ప్రభుని మనం ఎందుకు ఆరాధించాలో 3 కారణాలు మనం చూసాం. ఏంటండి? ఆయన మన మధ్య ఉన్నందుకే మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆయన మనల్ని ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుకొని మన మధ్య ఆయన నివసిస్తున్నాడే, అందుబట్టే మనం ఆయన స్తుతించాలి. రెండోది, మనల్ని పరిశుద్ధ యాజకులకు మాత్రమే ఆయన సన్నిధిలో ప్రవేశం. ఆయనకి క్లోజ్ ఇంటిమసీ ఉంటుంది అనమాట. యాజకులు వాళ్ళకు మాత్రమే ప్రవేశం ఇచ్చాడు. మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే యాజకులని పిలుస్తూ ఆయన పరిచర్య చేసే భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. లోకానికి సువార్త చెప్పడానికి, ఆయన స్తుతులు చెల్లించడానికి, తోటి విశ్వాసులకు ఉపచారం చేయడానికి, మన శరీరాల్ని సజీవ యాగంగా సమర్పించుకోవడానికి ఎంత గొప్ప పని మనకు బాధ్యత అప్పచెప్తున్నాడే. అసలు దాన్ని బట్టే మనం దేవుని స్తుతులు మనము చెల్లించాలి. మూడోది ఏం చూసాం? దేవుణ్ణి ప్రేమించే ఆ మనసు మనలో పెట్టాడే. అసలు దాన్ని బట్టే మనం దేవుని మనం స్తుతులు చెల్లించాలి. అది 3వ కారణం మనం చూసాం. 4వది ఇక్కడ ఉంటా చూడండి, ఆయన యందు విశ్వసించిన వారు ఏమాత్రము సిగ్గుపడరు. చూడండి 6వ వచనం. ఏలి అనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని వాళ్ళట ఏమాత్రము కూడా సిగ్గుపడరంటండి. అంటే అర్థం ఏంటంటే ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు. ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఇచ్చే ఘనత ఎప్పుడు తెలుస్తుందండి అని మీరు అడిగితే, యేసయ్య ప్రత్యక్షమైనప్పుడట మనకు మెప్పు, మహిమ, ఘనత ఇస్తాడట. అది ఎక్కడ రాస్తుందంటే చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 1 Peter chapter 1 verse 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. ఇప్పుడు మనకంత ఘనత లేకపోవచ్చు, అంత గుర్తింపు లేకపోవచ్చు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఒక రోజు వస్తున్నాడు, అందరి ముందు
ఆయన మనల్ని ఘనపరుస్తాడు, ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెడతాడు, మెప్పు మహిమ ఘనత ఇస్తాడు. ఆయన యందు విశ్వసించిన వారు ఏమాత్రము కూడా సిగ్గుపడరు. ఈ లోకంలోనూ ఆయన మనల్ని ఘనపరుస్తాడు. అంతేకాకుండా ఒకరోజు ఆయన రాకడలో వచ్చినప్పుడు అందరి ముందు ఆయన మనల్ని ఘనపరుస్తాడు అనమాట. ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెడతారు పరలోకంలో. అంత గొప్ప ఘనత ఆయన మనకు ఇవ్వబోతున్నాడు. ఆయన యందు విశ్వసించిన వారిలో ఏమాత్రమును కూడా సిగ్గుపడరు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపరిచే పరిస్థితి రానివ్వడు అనమాట. తల ఎత్తే దేవుడు. కీర్తన 25వ అధ్యాయం 3వ వచనంలో కూడా అదే మాట అంటున్నాడు, నీ యందు నమ్మికించిన వారిలో ఏమాత్రమును సిగ్గుపడరు. చూడండి, చదవండి ఆ మాట. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడును సిగ్గునందడు. అబ్బా, ఆ మాట చూసారా? నేను అనుకుంటున్నాను అదే మాట పేతురు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ రాస్తున్నాడు, ప్రభువా నేను నమ్ముకున్న వారిని నువ్వు గణపరిచే దేవుడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో వాళ్ళకి ఎంతో అవమానం, సొంత ఊరు నుంచే పారిపోయారనమాట. నీరో వాళ్ళని అవమానిస్తూ వాళ్ళవన్నీ దోచుకుంటూ చాలా చిత్రహింసలు పెడుతున్నాడు అనమాట. నీరో అంటే ఎవరు ఇంతకీ? చక్రవర్తి. చెప్పాను కదా, స్టార్టింగ్లో చెప్పాను కదా, చాలా చిత్రహింసలు పెడుతున్నాడు అనమాట. ఎంతో అవమానానికి గురి చేస్తున్నాడు అనమాట. వాళ్ళు చెయ్యని నేరాన్ని వాళ్ళ మీద మోపుతూ నిందలు వేస్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడు మీకు అవమానం వస్తుందా? ఒకరోజు ఆయన మిమ్మల్ని తల పైకి ఎత్తాడు. ఆయన యందు విశ్వసించిన వారిలో ఏమాత్రము కూడా సిగ్గున్నది. అందరి ముందు దేవుడిని మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో 5వ పాఠం మనం ఏం నేర్చుకున్నాం అండి? ఆయన అందరి ముందు మళ్ళీ ఏం చేస్తాడు? గణపరిచే దేవుడు. ఆయన యందు విశ్వసించిన వారిలో ఏమాత్రము కూడా సిగ్గునందరు. అది 4వ పాఠం. 5వది మనం నేర్చుకునేది ఏంటంటే, ఆయన మనల్ని పిలుచుకున్నాడు అంటండి. 9th verse చూడండి. 9th verse. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుతాదిశయంలో ప్రచురణ చేయను. చాలు. ఇక్కడ 5వది మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మనల్ని ఏం చేశాడంటే పిలిచాడు. ఎక్కడి నుంచి మనల్ని పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడట? పిలిచాడు. హీ కాల్డ్ us. చీకటి అంటే ఏంటండి అని మీరు అనొచ్చు. సాతాను యొక్క రాజ్యాన్ని చీకటి రాజ్యం అని అన్నారు బైబిల్లో. అంధకార సంబంధమైన రాజ్యం అన్నమాట. డెవిల్స్ కింగ్డమ్. ఒకప్పుడు మనం ఆ రాజ్యంలోనే ఉండేవాళ్ళం, వాడి అధికారంలోనే ఉండేవాడు అన్నమాట. వాడు ఏం చేశాడంటే మనల్ని బ్రెయిన్ వాష్ చేసేసాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ మావోయిస్టులు, ఈ నక్సల్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకప్పుడు ఏం చేసేవారంటే యంగ్ బాయ్స్ని, యవనస్తుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి అడవిలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఎంత బ్రెయిన్ వాష్ చేస్తారంటే వాళ్ళని, ఇంకా వాళ్ళు ఇంటికి రారు, ఇంకా అమ్మ నాన్న వాళ్ళకి వాళ్ళ మీద ఉండరు, ఇంకా అటే వెళ్ళిపోతారు. నిజానికి మా ఫ్యామిలీలో మా తాతగారికి పుట్టిన 3వ అబ్బాయి పేరు డేవి అనమాట. మా డేవి బాబాయ్ అనేవాళ్ళం. ఆయన చిన్నప్పుడు అంటే ఇంటర్మీడియట్లో ఉండేటప్పుడు అలాగే ఎత్తుకుపోయారటండి. ఇప్పటి వరకు కూడా ఆయన ఏమయ్యాడు కూడా ఎవరికి తెలియదు అనమాట. కిడ్నాప్ చేసేసి వాళ్ళు ఎంతగా మైండ్ మార్చేస్తారంటే ఇంకా వాళ్ళకి కుటుంబం మీద ఉండదన్నమాట, వాళ్ళతోనే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. నిజానికి అదొక బంధకం, అవునా కదా, బాండేజ్ అన్నమాట. సాతానుగాడు కూడా మనల్ని వాడు ఉచ్చులో పెట్టుకొని దేవుడంటే అసహ్యం వచ్చేటట్టు, దేవుని మీద వ్యతిరేకత వచ్చేటట్టు మైండ్ని ఆడు స్వాధీనంలో పెట్టుకున్నాడు అనమాట. 2 కొరింథీ 4:4 ఒక మంచి మాట ఉంటుంది. 2 కొరింథీ 4:4 మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేశాడని ఉంటుంది. చూడండి, క్రీస్తు మహిమను సువార్త ప్రకాశము వారు ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేసింది. అంటే మనోనేత్రములు అంటే మనస్సుకున్న నేత్రాలు అనమాట. మనస్సునే ఏం చేసేసాడట? గుడ్డితనం కలుగజేసి ప్రభుని ద్వేషించేవాడిగా చేసేసాడనమాట. కానీ ప్రభు అలాంటి చీకట్లో ఉన్న మనల్ని అంటండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఏం చేశాడు? మనల్ని పిలిచాడు అంటాడు. ఇప్పుడు లాజర్ని సమాధుల్లో పెట్టారనమాట. సమాధి ఎలా ఉంటుంది? చీకటి. సమాధి ఎలా ఉంటుంది? కంపు, దుర్గంధం. అలాంటి చీకట్లో ఉన్న లాజర్ని ప్రభు బయట నుంచి ఏం చేశాడు? పిలిచాడు. లాజరు బయటికి
రా అని పిలిచాడంటే ఆ శవానికి జీవం వచ్చి బయటకు వచ్చేసాడు. అలాగ మనం కూడా అలాంటి సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నాం, ప్రభుని ద్వేషిస్తూ లోకమే శాశ్వతం అన్నట్టుగా బ్రతుకుతూ అలాంటి లోకంలో ఉన్న మనల్ని ఇంకా చాలు రా అని చెప్పి ప్రభు పిలిచాడు. విడిచిపెట్టి మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ప్రభు మనల్ని లోకం నుంచి అలా పిలిచినందుకే మనం ప్రభుని మనం ఎంతో స్తుతులు చెల్లించాలి. 5 శ్రేష్టమైన విషయాలు మనం చూసాం. 6వది, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటండి. చూడండి ఎక్కడంటే 9వ వచనం, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. దేవుడు ఇదంతా మనల్ని చేయడానికి, ఇప్పుడు 5 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఆయన మన మధ్య ఉండడానికి, 2వది పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి, 3 ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం చేసుకోవడానికి, 4 ఆయన మనల్ని ఘనపరచడానికి, ఇంకా ఆయన మనల్ని పిలుచుకోవడానికి, వీటన్నిటికి కూడా ఆయన 6వదిగా మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు అంటండి. మనం సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన మన మధ్య నివసించడానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. గాడ్ హ్యాస్ చోజన్ అస్. ఇంతకీ దేవుడు మనల్ని ఎందుకండి ఏర్పాటు చేసుకున్నాడంటే అక్కడ అంటున్నాడు ఆయన ప్రచురము చేయ నిమిత్తము. చూడండి 9th verse, వాని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకు తెలుసా? మన ఈ లోకంలో బ్రతికి చేయాల్సింది ఏంటి? ఆయన సువార్తను ప్రకటించాలంటండి. కీర్తన 92, 13, 14 వచనాల్లో కూడా అదే ఉంటుంది. ఇంకా ముసలతనం ముందు ఇంకా సారము కలిగి పచ్చగా ఉంటున్నారట. ఎందుకు దేవుడు ఎంతకీ ఆయుష్ పెంచుతుంది? ఎందుకట? కమాన్, రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేయడం కోసమా? ఎందుకు? యెహోవా మందిరంలో, నేను చదువుతాను వినండి, కీర్తన 92, 14 నుంచి చదువుతాను. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టి చుందురు, సారము కలిగి పచ్చగా. ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెడుతూ, ఇంకా సారం కలిగి, ఇంకా పచ్చగా ఉండి, ఇంత ఆరోగ్యంతో క్షేమంతో దేవుడు ఉంచాడు అంటే దేనికోసం అంట? దేనికోసం? ఆయన్ని ప్రసిద్ధి చేయుటకై అంటే ఆయన గురించి మనం ఈ లోకంలో చెప్పాలంట. అందుకోసం దేవుడు ఇంకా ఆయుష్ను పెంచుతున్నాడు, అందుకోసం ఇంకా ఆరోగ్యంతో ఉంచుతున్నాడు. సో ఈ లోకంలో బ్రతికినంత కాలము మనం చేయాల్సింది ఆయన్ని ప్రసిద్ధి చేయాలి. ఉద్యోగానికి రిటైర్మెంట్ ఉంటుందేమో, కానీ ప్రసిద్ధి చేయడానికి రిటైర్మెంట్ ఉండదు కదండి. ఆఖరి ఊపిరి వరకు కూడా మనం దేవుని గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. పెద్దవారు ఉన్నారనుకోండి, వారి బిడ్డలకు, వారి మనవలకి, వారి మనవరాళ్ళకి కూర్చోబెట్టి చెప్పాల్సింది ఏంటంటే, ఇగో నాన్న, నేను ఇన్ని సంవత్సరాలు దేవునితో కలిసి నడిచాను. ఆయన ఎంత నమ్మదగిన వాడంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. ఆయన మనం రక్షించుకుంటాడు, ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు. నాకు ఇలాంటి కష్టాలు వచ్చిన ప్రభు నన్ను ఎలా ఆదుకున్నాడు. మీరు కూడా ఆయన చేయి పట్టుకోండి, ఆయన విడిచిపెట్టొద్దు, ఆయన భక్తిలో ఉండాలి మీరు, ఆయనే మనకు సర్వస్వం అని చెప్పి బిడ్డలు కూర్చోబెట్టి ప్రభువుని ఏం చేయాలి? కమాన్, ప్రసిద్ధి చేయాలి. అది పెద్దల బాధ్యత అన్నమాట. సారంతో ఇంకా పచ్చగా ఉంచుతున్నాడు, ఇంకా ఆరోగ్యంతో ఉంచుతున్నాడు, ఎందుకంటే ప్రభుని ప్రసిద్ధి చేయండి. ఇప్పుడు చూడండి, రిలే రేస్ అంటారు తెలుసా మీకు? రన్నింగ్ రేస్లో ఒక టైప్ ఆఫ్ రేస్ ఏంటంటే రిలే రేస్ అంటారు. రిలే రేస్ అంటే చూడండి, ఇప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు సర్కిల్లో పరిగెడతారు కదా, ముందు ఒక నలుగురు పరుగు పందెం స్టార్ట్ చేస్తారు. వాళ్ళందరి చేతిలో ఒక కర్ర ఉంటుంది, దాన్ని బెటాన్ అంటారనమాట. అది పట్టుకొని పరిగెడతారు. సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నలుగురు వెయిట్ చేస్తారు. వీళ్ళు వెళ్ళి ఆ కర్రను వాళ్ళకి అందించాలి. వాళ్ళు పట్టుకొని మళ్ళీ పరిగెడతారు. వాళ్ళు ఇంకో నలుగురు వెయిట్ చేస్తారు అక్కడ, వాళ్ళకి అందించాలి. సో ఫైనల్గా ఎవరైతే లైన్ క్రాస్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే రిలే రేస్ అంటారు. సో ఒకళ్ళు ఆ కర్రను జాగ్రత్తగా నెక్స్ట్ వాళ్ళకి ఏం చేయాలి? పాస్ చేయాలి. మధ్యలో కింద పడేశారు అనుకో, డిస్క్వాలిఫై అయిపోయినట్టే. సో అలాగా ఒక తరం వారు ఇంకో తరానికి ఆ వాక్యాన్ని, ఆ భక్తిని ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి, అందించాలన్నమాట.
మనం బైబిల్లో మనం చూస్తే తిమోతి యొక్క అమ్మ పేరేంటి? అవ్వ లూయి, తల్లి యూనిస్, కొడుకు తిమోతి. పౌలు 3 తరాలు చూశాడట. ఫస్ట్ ఏమో లూయిని చూశాడు, మంచి విశ్వాసి. అదే విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం ఎవరిలో కనిపించిందంట? యూనికైలో కనిపించింది, యూనిస్లో కనిపించిందంట. అదే విశ్వాసం మళ్ళీ తిమోతి నేను నీలో చూస్తున్నాను అంటే అర్థం ఏంటి? లూయి ఏం చేసింది? తన విశ్వాసాన్ని, తన భక్తిని తన కూతురైన యూనికైకి అందించింది. ఇప్పుడు యూనికై ఏం చేయాలి? అదే విశ్వాసాన్ని తిమోతికి క్రమంగా అందించింది. కాబట్టి ఆ విశ్వాసం మనం ఆస్తందిస్తాం కదండి. లేకపోతే ఇదిగో మా అమ్మమ్మ ఇచ్చిన ఈ బంగారు వస్తువు, ఇదిగో అమ్మ నీకు ఇస్తున్నాను, బంగారు వస్తువులు ఇచ్చుకుంటూ ఉంటాం. ఇది కాదట మనం ఇవ్వాల్సింది. ఏంటి అందించాలి చెప్పండి? మన విశ్వాసాన్ని. అమ్మా నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఆయనే రక్షకుడిగా అంగీకరించాను, ఆయన నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నమ్మదగిన దేవుడు, నన్ను ఆదరించేవాడు, నన్ను ధైర్యపరిచిన నా అవసరాలన్నీ తీర్చినాడు ఆయన. నువ్వు ఆయన నమ్ముకోవాలి, ఆయనే మనకు దిక్కు. ఈ లోకంలో కృపా క్షేమాలు మనం ఉంటాయి, మరణిస్తే మనం ఆయన రాజ్యానికి వెళ్తాం, ఆయన్ని విడిచిపెట్టొద్దు అని చెప్పి మన భక్తిని వాళ్ళకి ఏం చేయాలి? అందించాలండి. సో ఈ విషయాన్ని మనం ఎందుకు చెప్పుకుంటామంటే మనల్ని ఏర్పాటు చేసుకుందే దేవుడు అందుకోసం, ఆయన ప్రసిద్ధి చేయడానికి, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అందుబట్టే మనం దేవుని ఎంతో మన స్తుతులు చేయాలి. అది 6వ పాఠం. 7, 8 క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. 7వది ఏంటంటే రాజులైన యాజక సమూహం అంటున్నాడు. చూడండి 9వ వచనం. గుణాతిశయం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. ఏమని పిలుస్తున్నాడు? రాజులైన యాజక సమూహం. మనల్ని రాజులని పిలుస్తున్నాడు. యాజకులు అంటే ఏంటో మనం చూసాం, మనము ఆయన పరిచర్య చేయాలి అని అంటున్నాం, కరెక్టే. కానీ రాజులైన యాజక సమూహం అన్నాడు. రాజులు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే పరిపాలన చేస్తారు. యేసయ్య ఈ లోకానికి రారాజుగా రానై ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో రాజులుగా ఆయనతో కలిసి పరిచర్య చేసింది, పరిపాలించేది ఎవరో తెలుసా? నువ్వు నేను ఆయనతో కలిసి పరిపాలన చేస్తాం అన్నమాట. ఆ టైంలో నీరో పరిపాలన చేస్తున్నాడు, ఎంతో హింసిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా నీరో ఉన్నాడు, ఆయన నరకంలో ఉంటాడు. పరిపాలన చేసేది విశ్వాసులు, దేవుని బిడ్డలు అన్నమాట. సో అదే ఇక్కడ చూసి రాజులైన యాజక సమూహం. ప్రభు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన ఒక్కడైనా రారాజుగా పరిపాలన చేస్తాడు. ఇంకా వేరే పార్టీలు కూడా ఉంటాయండి, వైసీపీ, టీడీపీ, బీజేపీ, ఇవన్నీ ఉంటాయండి, డొనాల్డ్ ట్రంప్, ఇవే ఉండవు. ఇంకా ఆయన ఒక్కడే రారాజు. ప్రతి మోకాలు యేసునామని ఏం చేస్తుంది? వంగాల్సిందే. ప్రతి నాలుగు ఒప్పుకుంటుంది తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభు అని, ఆయనే రారాజు అని చెప్పి ఒప్పుకోవాల్సిందే. కానీ అంత గొప్ప నీతిగల రాజ్యంలో నువ్వు నేను కలిసి ఆయనతో కలిసి ఏం చేస్తాను తెలుసా? పరిపాలన చేస్తాం. నేను ఈ మధ్య ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చదువుతున్నాను. ప్రకటన 3వ అధ్యాయంలో మనం ఉంటుంది, మీ తర్వాత చదువుకోండి. అందులో దేవుడు ఒక మాట అంటాడు, ఏమంటే నేను రాజ్యం చేసేటప్పుడు మిమ్మల్ని ఒక గొప్ప స్తంభంగా చేస్తానంటున్నాడు. ఎలా చేస్తాడట? స్తంభంగా చేస్తానంటున్నాడు. స్తంభం అంటే ఏంటి అంటే దాని అర్థం చాలా ఇంపార్టెంట్ పర్సన్, నా రాజ్యంలో నువ్వు చాలా విలువైన వ్యక్తిగా నేను ఉంచుతాను. చూడండి, దిస్ పర్సన్ ఇస్ ద పిల్లర్ ఆఫ్ ద కంపెనీ అని అన్నారు అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆ కంపెనీకే ఒక స్తంభాలు అంటాడు అంటాం కదా. అలాగే దేవుడు అంటండి ఆయన రాజ్యంలో మనల్ని ఎలా చేస్తాడట? ఒక స్తంభంలా చేస్తాడట. మీకు చదివితే గుర్తుండిపోతుంది. ప్రకటన 3:12 అనుకుంటారు. ప్రకటన 3:12 జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాస్తాను. చూడండి, దేవుడు మనకిచ్చే పొజిషన్ ఎంత గొప్పదో అర్థమవడానికి ముందేమో మనల్ని ఎలా చేస్తానంటున్నాడు?
ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. స్తంభంగా చేసి అంటున్నాడు చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుకలు పోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? స్తంభంగా చేశాను ఇంకా వెలుపలికి పోవడం అంటే అర్థం ఏంటంటే అది పర్మనెంట్ జాబ్. మధ్యలో ఉద్యోగం తీసేస్తున్నాను. ఇప్పుడు మన కంపెనీలు అలాంటి ఉంటాయి. మొన్న అక్కడ విన్నాను, అలా ఉదయం ఆఫీస్కి వెళ్ళారట, మెయిల్ వచ్చిందంట, ఓపెన్ చేస్తే యు ఆర్ ఫైర్డ్ అంటే అర్థం ఏంటి? సర్దుకొని వెళ్ళిపో బాబు అని అన్నాడు. అలాంటి వస్తాయి ఈ లోకంలో. కానీ ప్రభు రాజ్యంలో దేవుడు మనల్ని ఒక పిల్లర్గా పెట్టాడంటే ఆ జాబ్ ఎలాంటిది తెలుసా? స్థిరమైనది. అందులో నుంచి నువ్వు ఇంకా బయటికి వెళ్ళిపోతున్నా ఈ జాబ్ పోతుందేమో అన్న భయం కూడా నీకు ఉండదు. స్థిరమైన జాబ్ అది. ఇంకోటి తెలుసా? ఒక బ్యాడ్జ్ ఇస్తాడట, పేరు రాస్తాడట. ఏం పేరట? అక్కడ రాసిన చూడండి, 3 సార్లు పేరు అంటాడు. ఇక్కడ చూడండి 12 వచనం. మరియు నా దేవుని పేరును పరలోకంలో దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరు రాయడం ఏంటండి? ఇప్పుడు చూడండి, మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు బ్యాడ్జ్ ఇస్తారు. ఆ బ్యాడ్జ్ మీద ఏముంటుంది? కంపెనీ పేరు ఉంటుంది అంతేనా? మీరు ఒక ఇన్ఫోసిస్లో పనిచేస్తే ఇన్ఫోసిస్ అని రాసి ఉంటుంది. నా కంపెనీ పేరు నాకు ఉంటుంది అన్నమాట బ్యాడ్జ్ మీద. సో అది వేసుకొని మనం పెద్ద స్టైల్ తిరుగుతాం కదా, బాబు మాది ఈ కంపెనీ అని చెప్పుకుంటూ ఉంటాం. అఫ్కోర్స్ అంటున్నా, దేవుడు అంటున్నాడు పరలోకంలో నువ్వు నా రాజ్యంలో చేస్తున్నప్పుడు నీ మీద నా పేరు రాస్తాను. గొప్ప కాదా చెప్పండి? నేను దేవుని రాజ్యంలో ఐఎమ్ వర్కింగ్. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ ఉద్యోగం మళ్ళీ పోతుందా? మధ్యలో పోదు, స్థిరమైంది. మాది మామూలు ఉద్యోగం కూడా కాదు, స్తంభంగానే చాలా కీలకమైన వ్యక్తిగానే నేను నిన్ను ఉంచుతానంటున్నాడు దేవుడు. రాజులైన యాజక సంఘం, ఒక రాజుగా నేను ఉంచుతానంటున్నాడు అనమాట. అంత గొప్ప భవిష్యత్తు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎలాంటి మాటలు వాడాలండి? దేవా, రాజులైన యాజకులు అంటున్నావు, నీ సన్నిధిలో పరిచయం చేయడమే కాదు, చాలా విలువైన నీతో కలిసి పరిపాలన చేసినంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇస్తున్నాం. ఆఖరిగా మనల్ని ఆయన సొంతంగా చేసుకున్నాడండి. అదొక్కటి చెప్పి ముగించుకుందాం. 7ది ఏంటంటే మనం ఆయన సొంతం. ఎలాగా చెప్పారండి అని మీరు అడిగితే కాదు, 8ది సారీ 9 చివర పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు. ఆ 2 లైన్ వర్డ్స్ ఒకే అర్థాన్ని ఇచ్చారు. పరిశుద్ధ జనము అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడిన జనము. దేనికోసం ప్రత్యేకపరుచుకున్నాడు? దేవుని సొత్తైన ప్రజలుగా ఉండడానికి. దేవుని సొత్తైన ప్రజలు అంటే, సొత్తు అంటే అర్థం ఏంటో తెలుసా? సొంతం. లోకం నుంచి ఆయన ప్రత్యేకపరుచుకొని ఆయన సొంతంగా చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, బయటన బోల్డెన్ బళ్ళు ఉన్నాయి. మీరు ఒకవేళ బయటికి వెళ్ళారనుకోండి, ముందు వేరే బళ్ళు పట్టించుకుంటారా, మీ సొంత బండిని పట్టించుకుంటారా? నా బండి ఉందా లేదా? ఉంది. ఎందుకు మీ బండినే చూసుకుంటారు? అది మీ సొంతం, అంతేనా? పాక్కూడదు, మనకు అనవసరం. అది పోయినా గీతటేసినా మనకు అనవసరం. మన బండి బాగుందా? బాగుంది. మన సొంతం కాబట్టి మనకేముంది? బాధ్యత. పాయింట్ ఏంటో చెప్పనా? దేవుడు నువ్వు నా సొత్తు అంటున్నాడంటే ఆయన నిన్ను పట్టించుకుంటాడు, నీ మీద గీత పన్నీయడు అన్నమాట. ఎవరు టచ్ అయినవాడు అనమాట. బైబిల్లో ఒక మాట ఉంది, మనల్ని ముట్టినోడట ఆయన కనుగుడ్డును ముట్టినట్టేనంట. అంతగా ఆయన సీరియస్గా తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన సొత్తు, ఆయన సొంతం. సో అంత కష్టంలో ఉన్న వాళ్ళకి దేవుడు ఈ మాటలన్నీ చెప్పి వాళ్ళని ఆ కష్టంలో ఏం చేస్తున్నాడు? ధైర్యపరుస్తున్నాడు. నీరో చక్రవర్తి మిమ్మల్ని ఏదో చేస్తారనుకుంటున్నారా? మీరు నా సొంతం. నా సెలవు లేకుండా ఆడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. మీరు నా సొంతం. నేను మిమ్మల్ని పట్టించుకుంటున్నాను, మిమ్మల్ని పరిశుద్ధ జనంగా చేసుకున్నాను, నా సొత్తైన ప్రజలుగా చేసుకున్నాను. మీరు నా సొంతం. సో ఇది ప్రభుని మనం ఆరాధించడానికి 8 పాఠాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చెప్పుకుందాం, మనం ముగించుకుందాం. మొదటిది, ఆయన మన మధ్య నివసిస్తున్నందుకే మనం దేవుని ఎంతో స్తుతులు చెల్లించాలి. రెండోది, ఆయన మనల్ని పరిశుద్ధ యాజకుడిగా చేసుకున్నందుకే ఆయన స్తుతులు చెల్లించాలి. మూడోది, దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం చేసాడు, అందుబట్టే మనం ఆయన స్తుతులు మనం చెల్లించాలి. నాలుగోది, ఆయన నమ్ముకున్న వారిని ఏమాత్రము సిగ్గునందరు, ఆయన హెచ్చిస్తాడు, గణపరిచేవాడుగా ఉన్నందుకే మనం ఆయన స్తుతులు మనం చెల్లించాలి. ఐదోది, ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు, అందుబట్టి మనం ఆయన స్తుతులు చెల్లించాలి. ఆరోది, మనల్ని ఏర్పాటు చేసుకోండి. దేనికోసం?
ఆయన ప్రచురము చేయ నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 6 6 7 7 రాజులైన యాజక సమూహంగా మనల్ని చేసుకున్నాడు. రైట్. 8 ఆయన సొంతం. మనం ఎవరో అండి? ఆయన సొంతం. ఆయన సొంతం. సో ఈ మాటలన్నింటిని బట్టి మన ప్రభుత్వం మన స్తుతులు చెల్లింది. దయచేసి మోకరించండి.